ఛానలుకి స్వాగతం. జూన్ 16వ తేదీ ఆదివారం రోజు తులారాశివారు సాయంత్రం వరకు ఈ వార్త వింటారు. అయితే తులారాశివారి యొక్క దినఫలాలు ఆదివారం రోజు జూన్ 16వ తేదీ రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే వారు సాయంత్రం వరకు ఏ వార్తను వింటారు, ఏ వార్త వారికి అందుతుంది, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, భూమి, ఇంటి సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 9494802798. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా ఆశిస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వారు అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. అలాగే తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను కూడా ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల కుయుక్తులకి కూడా లొంగరు. తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు. అయితే రేపు జూన్ 16వ తేదీ ఆదివారం రోజు తులారాశి వారి యొక్క దినఫలాలను కనుక చూసినట్లయితే సాయంత్రం వరకు ఒక వార్త వీరికి అందుతుంది. అయితే సాయంత్రం వరకు వీరు అందుకునే వార్త గురించి తెలుసుకునే ముందు ఏ అంశాలు అనుకూలంగా, ఏ అంశాలు ప్రతికూలంగా రేపటి దినఫలాల ప్రకారం తులారాశి వారికి కనిపిస్తున్నాయో కూడా ఓసారి చూద్దాం. ముఖ్యంగా తులారాశికి చెందిన వారు వ్యాపారస్తులైతే కనుక మీకు వినియోగదారులతో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తన కోపమే తన శత్రువు అనే సామెత ఈ సమయంలో మీకు బాగా సరిపోతుంది. అంటే మీరు విసుగ్కోవడం వల్ల కావచ్చు, లేకపోతే కోపంగా మాట్లాడటం వల్ల కావచ్చు, దురుసుగా ప్రవర్తించడం వల్ల కావచ్చు, చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఇది మీ యొక్క వ్యాపార జీవితాన్ని దెబ్బతీసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తులారాశికి చెందిన వ్యాపారవేత్తలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొత్త వ్యక్తులు మీకు పోటీగా వ్యాపారాన్ని మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశికి చెందిన వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లైతే మీరు ఎదుర్కోవలసి వస్తుంది. పని భారం పెరగటం మూలంగా ఒత్తిడికి లోనవుతారు. మానసికంగా కొంత కృంగుదలకి లోనవుతారు. ఈ యొక్క కోపాన్ని, ఆవేశాన్ని మీకంటే తక్కువ స్థానంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులపై చూపిస్తారు. ఈ విధంగా వారు మనసు నొచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రెషర్ కి లోనైనా కానీ మెడిటేషన్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మీ కోపాన్ని మీకంటే తక్కువ స్థానంలో ఉన్నారు కదా అని, అంటే మీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద చూపించకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే మీ పై స్థానంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మీ పైన ఆవేశాన్ని, కోపాన్ని ప్రదర్శిస్తే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారో అదే విధంగా మీ కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు కూడా అదే విధంగా ఫీల్ అవుతారు అనే విషయాన్ని మర్చిపోకండి. ఈ విధంగా చేస్తే కనుక, అంటే మీరు దురుసుగా ప్రవర్తిస్తే, మీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులపై కఠినంగా ప్రవర్తిస్తే కనుక అది మీకు ఫ్యూచర్లో నష్టదాయకంగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశికి చెందిన జాతకులు ఈ యొక్క ఆదివారం రోజు దినఫలాల ప్రకారం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని
ప్రతికూలతలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక తులారాశికి చెందిన వారు ఎవరైతే చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఈ మధ్య కాలంలో ముమ్మరం చేసినట్లయితే ఒక గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. అంటే మీరు ఎవరితో అయితే కలుసుకోవాలి అనుకుంటున్నారో వారికి సంబంధించి మీరు కమ్యూనికేట్ కావటానికి ఒక మార్గం అయితే మీకు లభించబోతుంది. ఈ విధంగా మీరు వారితో కమ్యూనికేట్ కాగలుగుతారని చెప్పుకోవాలి. ఈ విధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి మీకున్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే విదేశీయానం కూడా లాభదాయకంగా అనిపిస్తుంది. విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ఎవరైతే ప్రయత్నం చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. అలాగే ముఖ్యంగా ఒక వార్తనైతే మీకు అందుతుందని చెప్పుకోవాలి. తులారాశికి చెందిన వారు ఎవరైతే చాలా కాలం నుండి మీతో శత్రువులుగా ఉన్నారో, అంటే మీ పైన కుట్రలు పన్నుతున్నారని మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వారు చాలా కాలంగా మీతో చెబుతూ ఉన్నారు. అది మీ యొక్క ఉద్యోగ జీవితంలో కావచ్చు, వ్యాపార జీవితంలో కావచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు. ఇలా ఎవరైనా సరే ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇయర్స్ నుండి మిమ్మల్ని కిందికి నెట్టేయటానికి, అలాగే మిమ్మల్ని మానసికంగా కృంగుదలకి లోనయ్యేలా చేయటానికి, మీపైన కొన్ని ఆరోపణలు నిందలు వేయటానికి, ఇలా ఏదో ఒక రకంగా మిమ్మల్ని టార్చర్ చేయటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం గురించి మీకు కూడా తెలుసు. అయితే ఈ విషయం గురించి మీకు మధ్య చాలా వాగ్వాదాలు కూడా జరిగాయి. ఈ అంశం విషయంలో తులారాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ అంశం గురించి తులారాశి వారు ఒక గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. అంటే ఎవరు మీతో శత్రుత్వాన్ని పెంచుకొని మిమ్మల్ని దిగజార్చడానికి, మిమ్మల్ని కిందకు పడదొక్కటానికి ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలను ఆపటం మాత్రమే కాకుండా వారు మీపై ప్రేమను చూపిస్తున్నారు. అంటే వారు మీతో శత్రుత్వాన్ని వదులుకొని మిత్రత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ విషయం ఒక మీడియేటర్ ద్వారా మీకు తెలియబోతుంది. దీంతో మీరు చాలా సంతోషానికి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా రోజులుగా వారితో శత్రుత్వం మీరు వద్దనుకుంటున్నారు, కానీ వారే కావాలని మరి మీతో శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే కనుక వారే ఆ శత్రుత్వాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని మిత్రులుగా మార్చుకోవటానికి ఒక ప్రయత్నం అయితే చేయబోతున్నారు. దానికి సంబంధించి ఒక న్యూస్ అయితే మీకు అందుతుంది. అంటే మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ న్యూస్ మీకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశికి చెందిన వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, ముఖ్యంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అనేది అవసరంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే నిద్రలేమితో, అలసటతో దూర ప్రయాణాలు చేస్తున్న వారికి కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరు నిద్రలేమితో, అలసటతో డ్రైవింగ్ చేస్తే అది మీకు ప్రమాదకరంగా మారే సూచన కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి జాతకులు రేపటి దినఫలాల ప్రకారం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తులారాశి వారు ఈ విధంగా ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఉదయాన్నే మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని స్నానం చేసిన పిదప పూజా మందిరంలో కూర్చొని ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. అది మీకు మేలు చేస్తుంది. వీలైతే కనుక ఉదయాన్నే మీరు నిద్రలేవగానే ఉదయించే సూర్యుడికి సూర్య నమస్కారం చేసుకుని అర్ఘ్యం సమర్పించండి. ఇది మీకు మేలు చేస్తుంది. అలాగే తులారాశివారు ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఒక పొడవాటి వస్త్రాన్ని అందించండి. ఇది మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు వీలైతే మీ ఆర్థిక స్తోమత సహకరిస్తే కనుక అనాథాశ్రమంలోని వృద్ధులకి కానీ పిల్లలకి కానీ ఒక పూట భోజనాన్ని పెట్టించండి. ఇది మీకు చాలా తృప్తికరంగా ఉంటుంది. మనసుకు ప్రశాంతత లభించడంతో పాటు మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా మూటగట్టుకుంటారు. అలాగే ఆర్థికంగా మీరు ఇచ్చే స్థితిలో ఉంటే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానం చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదండి, రేపు జూన్ 19వ తేదీ ఆదివారం రోజు తులారాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే సాయంత్రం వరకు వారు ఎటువంటి వార్తను వింటారు, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.